హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్ అండ్ స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాల్లో ముందుగా మొదటి అంశం, ఇండియన్ ఇమ్యునలాజికల్ లిమిటెడ్ అనే సంస్థ ఎండి డాక్టర్ కె ఆనంద్ కుమార్ వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డుకు లభించింది. ఇతనికి 2023-24 సంవత్సరానికి సంబంధించి తమిళనాడులోని పొల్లాచి రోటరీ క్లబ్ నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును డాక్టర్ ఆనంద్ కుమార్ అందుకున్నారు. గతంలో ఈ అవార్డుకి ఎంపికైన వారిలో ఇస్రో మాజీ చైర్మన్లు డాక్టర్ కె శివన్, డాక్టర్ ఎం అన్నాదురై ఉండటం గమనార్హం. ఇది టీకాలు, బయోసిమిలర్ ఔషధాల విభాగంలో ఇండియన్ ఇమ్యునలాజికల్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్న విషయం ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందంటూ వీరు తెలిపారు. ఉక్రెయిన్ దేశము మన దేశం నుంచి ఎలాంటి యుద్ధ సామాగ్రి పంపించలేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు స్పష్టం చేసింది. మన దేశంలో ఫిరంగి గుళ్ళు కొన్ని కనిపించాయంటూ ఆ దేశంలో కథనాలు వినపడ్డాయి. కెనడాలోని ప్రవాస భారతీయులు బెదిరింపులకు గురవుతున్నారంటూ కథనాలపైన ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 7 దేశాలతో కూడిన బీమ్స్టెక్ అనే సంస్థ నూతన సెక్రటరీ జనరల్గా 1990 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి అయిన ఇంద్రామణి పాండే బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇప్పటి వరకు ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా ఉన్నారు. బీమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ కోఆపరేటివ్ ఎకనామిక్ అండ్ కోఆపరేషన్, టెక్నికల్ అండ్ ఎకనామికల్ కోఆపరేషన్ అనేది బీమ్స్టెక్. భారత నౌకాదళ ఉప అధిపతిగా వైస్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి నియమితులయ్యారు. భారత నౌకాదళ ఉప అధిపతిగా వైస్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న వైస్ అడ్మిరల్ సంజయ్ కె సింగ్ కీలకమైన పశ్చిమ నౌకాదళ కమాండర్గా, ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ చీఫ్గా వెళ్లనున్నారు. ఖడక్ వాస్లా నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన త్రిపాఠి 1985 నుంచి నేవీలో సేవలందిస్తున్నారు. కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్, యుద్ధతంత్రంలో నిష్ణాతుడిగా ఈయనకు పేరు ఉంది. భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను, అదేవిధంగా ప్రపంచంలో ఒక ప్రధాన శక్తిగా అవతరించిందంటూ చైనా ప్రభుత్వ రంగ వార్తాపత్రిక అయిన గ్లోబల్ టైమ్స్లో ఈ నెల 2వ తేదీన ఒక వ్యాసాన్ని ప్రచురించారు. ఈ వ్యాసాన్ని జాంగ్ జియాడాంగ్ అనే వ్యక్తి రాశారు. ఫుడాన్ విశ్వవిద్యాలయంలో దక్షిణాసియా వ్యవహారాల అధ్యయన కేంద్రం డైరెక్టరు ఇతను. భారత్ తనదైన శైలిలో ముందుకు సాగుతూ ప్రపంచంలో కొత్త ప్రభావశీల శక్తిగా నిలుస్తుందంటూ ఈ వ్యాసంలో జియాడాంగ్ పేర్కొన్నారు. 4 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు భారత్ స్వదేశీ, విదేశీ విధానాలను సమూలంగా మారిపోతున్నాయంటూ కీర్తించారు. భారత్ ఇంత అత్యధిక వేగంగా పురోగమించటం, మార్పులు సాధించటం అరుదు అంటూ మోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి అమెరికా, రష్యా, జపాన్లలో ఏకకాలంలో సంబంధాలు బలపరుచుకుంటాయంటూ జియాడాంగ్ తన వ్యాసంలో వివరించారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ విత్తన ధృవీకరణ సంస్థ సంచాలకులు కె కేశవులు జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సిఎండిగా నియమితులయ్యారు. ఈ ఉన్నత స్థాయి కమిటీ 10 మంది పేర్లను పరిశీలించి కేశవుల పేరును ప్రతిపాదించింది. ఇతను రాష్ట్ర అభివృద్ధి సంస్థ కేశవులు కృషి చేశారు. రాజేంద్ర నగర్లో అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రం స్థాపనలో కీలక పాత్ర పోషించారు. ఆయన హయాంలో రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ దేశంలో అగ్రస్థానంలో నిలవడం. ప్రస్తుతం ఈయన అంతర్జాతీయ విత్తన ధృవీకరణ సంస్థకు చైర్మన్గా కూడా ఉన్నారు కేశవులు. ఇరాక్ రాజధాని బాగ్దాదులో గురువారం జరిగిన వైమానిక దాడిలో ఇరాన్ మద్దతున్న ఇరాకీ మిలాషియా కీలక నేత ముష్తాక్ తాలెబ్
అల్ సైదీ అలియాస్ అబూ తక్వా ఇతను మరణించారు. ఇక ఈ డ్రోన్ దాడిలో ఇజ్రాయెల్ హతమార్చిన 2 రోజులకు ఇరాక్లో మిలీషియా నేతను వైమానిక దాడిలో చంపేయడం గమనార్హం. భారతదేశంలో తరచుగా రైలు ప్రమాదాలు అనేవి చూస్తూ ఉంటాము. ఈ రైలు ప్రమాదాలు నివారణ కోసము రైలు పరస్పరం ఢీకొనకుండా నిరోధించే ఒక వ్యవస్థే కవచ్ వ్యవస్థ. ఇటీవల మధుర పల్వార్ మధ్య ఈ కవచ్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించారు ఇండియన్ రైల్వేస్. దక్షిణ మధ్య రైల్వేలోని 3 మార్గాల్లో ఇదివరకు దీన్ని ప్రవేశపెట్టినప్పుడు గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడిచే రైళ్లలో ఎలా పనిచేస్తుందో దీనిని పరీక్షించి చూశారు. ఇప్పుడు ఆ స్పీడ్ను ఇంకొంచెం పెంచి 140 కిలోమీటర్ల వేగంతో ఉత్తర మధ్య రైల్వేలో ఆగ్రా డివిజన్లో దీనిని పరీక్షించగా అది కూడా విజయవంతమైంది. తర్వాత క్రమంగా వేగాన్ని 160 కిలోమీటర్ల వేగానికి దృష్టి పెడతామంటూ రైల్వే వర్గాలు వెల్లడించాయి. ఇక ఢిల్లీ ఆగ్రా మధ్య ఈ వేగంతో నడిచేందుకు వీలుందంటూ మిగిలిన దేశమంతటా రైళ్లు గరిష్టంగా స్పీడు 130 km/h మాత్రమే ఉంటున్నాయంటూ వందే భారత్ వంటి రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిపే వీలుండటం వల్ల ఇప్పుడు 130 కిలోమీటర్లు మించిన వేగం పైన సామర్థ్య పరీక్షలు అవసరమంటూ పేర్కొన్నారు. ఫలితాలు ఎంతో ఆశాజనకంగా ఉన్నాయంటూ పరిశోధనలు, నమూనాలు, ప్రమాణాల సంస్థ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్ఓ సహా భాగస్వాములతో ఇది చర్చించింది. అయోధ్యలో రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమం నేపథ్యంలో ప్రయాగ్రాజ్కు చెందిన అనామిక శర్మ ఒక వినూత్నమైన సాహసం చేసింది. అయోధ్య మందిరం చిత్రం జై శ్రీరామ్ అని నినాదం రాసి ఉన్న జెండాను పట్టుకొని బ్యాంకాక్లో 13,000 అడుగుల ఎత్తు నుంచి కూడా స్కై డైవింగ్ చేసింది. రాముడిపై భక్తి భావాన్ని ప్రదర్శించేందుకు ఈ పని చేసినట్టు వెల్లడించింది. ఇక ఈ నెల 22న జరగనున్న ప్రతిష్టాపన నెల రోజుల క్రితం నుంచే డిసెంబర్ 22 నుంచే అనామిక సాహసం చేసింది. ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని ఈ సాహసం చేసినట్టు అనామిక శర్మ తెలిపారు. భారతదేశంలో ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు కానీ, ఎక్కడైనా ఆపరేషన్స్ జరిగినప్పుడు కానీ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి రక్తం అనేది ముఖ్యంగా అవసరం. ఇలా ఈ పలు సంస్థల నుంచి, పలు వ్యక్తుల నుంచి బ్లడ్ బ్యాంకులు నిర్వహించి ఆసుపత్రులు ఒక్కోసారి రక్తాన్ని సేకరించుకుంటాయి. అయితే ఈ కేంద్ర ప్రభుత్వం వీటిపైన చర్యలు చేపట్టింది. రక్తాన్ని వసూలు చేస్తున్న అన్ని రకాల ఫీజులను తొలగించడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా DCGI వెల్లడించింది. ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని, అత్యధిక డబ్బులు తీసుకోవద్దని తెలిపారు. రక్తానికి అధిక రుసుము వసూలు చేస్తున్న అంశాలపై గతేడాది సెప్టెంబర్లో నిర్వహించిన డ్రగ్ కన్సల్టేటివ్ కమిటీ 62వ సమావేశంలో అధికారులు పూర్తి స్థాయిలో చర్చలు జరిపారు. రక్తం అమ్మకానికి కాదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్కు చెందిన పరిశోధకులు క్రమం తప్పకుండా సరైన వేళల్లో భోజనం చేయడం ద్వారా గుండె, రక్తనాళాల సంబంధిత వ్యాధులను ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చంటూ ఫ్రాన్స్ పరిశోధకులు తెలిపారు. ఒక అధ్యయనంలో ఉదయం 8 గంటలకు అల్పాహారం తీసుకొని రాత్రి 8 గంటలకల్లా భోజనం చేసేవారు ఈ గుండె రక్తనాళాలకు సంబంధించిన CVDల బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయంటూ నిర్ధారించారు. ఇక రాత్రి భోజనానికి మర్నాడు ఉదయం అల్పాహారానికి మధ్య విరామం ఎక్కువగా ఉండేలా చూసుకోవడం ముఖ్యమని, అధిక కెలోరీల ఆహారం తీసుకోవద్దని సూచించారు. ఉదయం 8 గంటల తర్వాత అల్పాహారం ఆలస్యం అయ్యే కొద్దీ CVDల ముప్పు ఒక్కో గంటకు 6% చొప్పున పెరుగుతున్నట్టు తమ అధ్యయనంలో తెలిపారు. ఇక రాత్రి 8 గంటలలోపు భోజనం చేసేవారితో పోలిస్తే 9 గంటలు ఆ తర్వాత తినేవారిలో ఈ వ్యాధుల ప్రభావం 28% మేర అధికమవుతుందంటూ ఫ్రాన్స్ పరిశోధకులు తమ అధ్యయనం ద్వారా తెలిపారు. వీడియో గేమింగ్ వంటి ఈ క్రీడల్లో ప్రొఫెషనల్ ఆటగాళ్ల ఒత్తిడి స్థాయిలను గుర్తించి వారి ప్రదర్శన ఎలా ఉండబోతుందంటూ ముందుగానే ఊహించి చెప్పే పరిజ్ఞానాన్ని అమెరికా పరిశోధన బృందం
తాజాగా అభివృద్ధి చేసింది. అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో బయోమెడికల్ ఇంజనీరింగ్ మాస్టర్స్ అభ్యసిస్తున్న హైదరాబాద్ వాసి కృష్ణ సుకేత్ మధూరి కూడా ఈ బృందంలో సభ్యుడిగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త హైకోర్టు నిర్మాణానికి ఏర్పాట్లు చేయాలని అసోసియేషన్ సన్మాన కార్యక్రమంలో అడ్వకేట్ జనరల్ అయిన ఏ సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. దీనికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందంటూ, ఇందులో బార్ అసోసియేషన్ భాగస్వామి కావాలంటూ పిలుపునిచ్చారు. నూతనంగా నియమితులైన అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్గా మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్, టి రంజిత్ రెడ్డిలు హైకోర్టు బార్ అసోసియేషన్ గురువారం సాయంత్రం వీరికి సన్మానించింది. నేపాల్ నుంచి భారత్ వచ్చే 10 ఏళ్లలో 10,000 మెగావాట్ల విద్యుత్ను దిగుమతి చేసుకోనుందంటూ దీంతో పాటు రెండు దేశాలు పలు ఒప్పందాలపైన గురువారం ఖాట్మండ్లో సంతకం చేశాయి. రెండు దేశాల విదేశాంగ మంత్రులు జయశంకర్, ఎస్పి సౌద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ద్వైపాక్షిక సంబంధాలలో వ్యవసాయం, వాణిజ్యం, ఉపరితల రైలు, వాయు మార్గాల అనుసంధానం, పరస్పర సహకారం, రక్షణ, భద్రత, విద్యుత్ ఉత్పత్తుల నుంచి రక్షణ, పర్యాటక, సాంస్కృతిక నిర్వహణ అంశాలపైన వీరు చర్చించారు. తెలంగాణలో బీబీనగర్ ఎయిమ్స్ ఆధ్వర్యంలో డ్రోన్ సేవలు ప్రారంభించారు. రోగుల నుంచి సేకరించిన శాంపిళ్లను నిమిషాల్లోనే ల్యాబ్కు పంపించి పరీక్షలు చేసేందుకు, వివిధ ఔషధాల త్వరితగతిన చేరవేసేందుకు ఈ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. భువనగిరి మండలము బొమ్మల రామారం, బీబీనగర్ మండలం కొండమడుగు, బొమ్మల రామారం, భువనగిరి మండలం బొల్లేపల్లి పిహెచ్సిలను ఎంపిక చేసి ఈ డ్రోన్ సేవలు తొలుతగా టీబీ రోగులకు అందిస్తున్నారు. రోజు యూపీఐ చెల్లింపులనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనేది వీటి పూర్తి పేరు. దీనిలో కేవైసీ పేరుతో కొన్ని నిబంధనలకు సంబంధించిన లింక్స్ అనేవి పంపి ఇక కేవైసీ పేరుతో ఖాతాదారులను స్పందిస్తుంటారు. ఒకవేళ మీ బ్యాంకు నుంచి నిజంగానే కేవైసీ చేయాల్సిందిగా సందేశం వచ్చిందనుకో, ఆ సమయంలో బ్యాంకు శాఖను సంప్రదించాలంటూ ఈ సందర్భంగా తెలిపారు. ఆర్థిక సమాచారాన్ని సురక్షితంగా ఉంచే యూపీఐ యాప్లనే వాడాలి. ఇక ఇప్పుడు చాలా బ్యాంకులు తమ యాప్ల నుంచి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి చెల్లింపులు చేసే విధంగా చేపడుతుంది. దీని పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పాలమూరు రంగారెడ్డికి 60% నిధులను కేటాయించాలని కేంద్రాన్ని కోరింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి అయిన గజేంద్ర సింగ్ షెకావత్కు దీనిపైన హామీ ఇచ్చారు. జాతీయ హోదా ఇవ్వాలని కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఆ విధానం లేదన్న షెకావత్ కేంద్ర మంత్రులు అమిత్ షా, హర్దీప్ సింగ్లతో తెలంగాణ ముఖ్యమంత్రి భేటీ అయ్యి విభజన సమస్యలను, ఐపీఎస్ క్యాడర్ల పెంపును, మెట్రో 2వ దశ తదితర అంశాలపైన వినతుల గురించి చర్చించారు. 2024 బ్యాచ్ నుంచి తెలంగాణకు అదనపు అధికారులు కేటాయిస్తామంటూ చెప్పారు. ఈ చర్చల్లో ఈ చట్టంలోని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో 9వ షెడ్యూల్లో సంస్థ విభజన పూర్తి చేయాలంటూ, 10వ షెడ్యూల్లో సంస్థల విధానాన్ని పరిష్కరించాలంటూ ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాదులోని 2వ దశ మెట్రో నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామి కావాలంటూ కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి అయిన హర్దీప్ సింగ్ పురిని రేవంత్ రెడ్డి కోరారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలన్నారు. తెలంగాణకు కొత్తగా అదనపు ఇల్లు కేటాయించడంతో పాటు ముఖ్యమంత్రి వెంకటకృష్ణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్య కార్యదర్శి శేషాద్రి కూడా వీటిపైన సమీక్ష నిర్వహించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనితో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో తూర్పు భారతదేశం నుంచి పశ్చిమ భారతదేశం వరకు 66 రోజుల్లో 6,713 కిలోమీటర్లు నడవాలని
లక్ష్యం పెట్టుకున్నారు. ఈ భారత్ జోడో న్యాయ యాత్రకు రూట్ మ్యాప్ను ఖరారు చేసింది. దీంతో పాటు ఎన్నికల మేనిఫెస్టో తయారీ కసరత్తుకు, సీట్ల సర్దుబాటు ప్రక్రియను ప్రారంభించి వేరే వ్యూహ రచన సహా పలు కీలక నిర్ణయాలు గురువారం ఢిల్లీలో నిర్వహించిన పార్టీ నేతల భేటీలో తీసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి తెలంగాణ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన షర్మిల తన భర్త అనిల్తో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక భారత్ జోడో యాత్రలో ఈ నెల 14న మధ్యాహ్నం 12:30 భారత్ జోడో న్యాయ యాత్రను మణిపూర్ రాజధాని ఇంపాలో ప్రారంభమవుతుంది. మణిపూర్లో 107 కిలోమీటర్ల దూరం యాత్ర ఉంటుంది. ఆ తర్వాత నాగాలాండ్, అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర వరకు మొత్తము 15 రాష్ట్రాల గుండా ఈ యాత్ర సుమారు 6,713 కిలోమీటర్ల దూరం కొనసాగుతుంది. ఇక భారతీయ జనతా పార్టీ గత 10 ఏళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఉద్వేగభరితమైన అంశాలను తెరపైకి తీసుకొస్తుందంటూ ఈ సందర్భంగా తెలిపారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రసిద్ధ హాస్య నటుడు బ్రహ్మానందం తన జీవిత చరిత్ర పుస్తకాన్ని నేనే మీ బ్రహ్మానందం అనే పేరుతోని తీసుకొచ్చారు. తను స్వయంగా రచించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అతను ఉన్నత స్థానానికి చేరుకోవడానికి వెనుక ఉన్న కఠోర శ్రమ, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నది నేను మీ బ్రహ్మానందం అనే పుస్తకంలో మంచిగా వివరించారు. ఇక ఇతని సినిమా జీవితానికి సంబంధించి బ్రహ్మానందం ఫోటోబయోగ్రఫీ అను ఒక పుస్తకం సంజయ్ కిషోర్ రాస్తున్నారు. దీంట్లో ఈ బ్రహ్మానందం ఫోటోబయోగ్రఫీ అనే ఈ పుస్తకంలో బ్రహ్మానందం వేసిన బొమ్మలు, చిత్రలేఖనం, అభిరుచి ప్రస్తావనలు తీసుకొస్తారు. ఇక బ్రహ్మానందం సినిమా జీవితానికి సంబంధించి విశ్లేషణని ఒక పుస్తకంగా రాస్తున్న వ్యక్తి శ్రీకాంత్ కుమార్. ఏ సినిమాల్లో ఇతను ఎలా నటించాడనే విషయాలను అందుబాటులో, ఇక వివాదాలు అనుకున్న కథ పేర్లను ఉచ్చరించకుండా అందరికీ అర్థమయ్యేలాగా ఈ పుస్తకంలో వివరించనున్నారు. జాతీయ ఆదాయ వృద్ధి రేటును 8.3%గా ఈ ఏడాది మొత్తం మీద నియామకాలనేవి చేపట్టొచ్చంటూ 8.3% ఉంటుందంటూ ఫౌండిల్ వార్షిక నివేదిక ఒకటి తయారు చేశారు. ఈ వార్షిక నియమ ధోరణులు ఈ నివేదికలో పేర్కొన్నారు. కీలక రంగాలైన తయారీ, BFSI బ్యాంకింగ్, ఎకనామిక్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ అనే BFSI, వాహన, రిటైల్, ప్రయాణ, పర్యాటక రంగాల్లో అధిక నియామకాలు కనిపించొచ్చంటూ ఈ నివేదిక తెలిపింది. బెంగళూరులో అత్యధికంగా 11% మంది వృద్ధి నమోదు కావచ్చంటూ తెలిపింది. దేశీయంగా 25 దిగ్గజ ఔషధ కంపెనీల ఆదాయం పైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 సంవత్సరంలో 9-11% వృద్ధి చెందే అవకాశం ఉందంటూ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అనే సంస్థ అంచనా వేసింది. అమెరికా విఫణి నుంచి 11-13% దేశీయంగా, 7-9% వృద్ధి నమోదు చేయవచ్చంటూ పేర్కొంది. దేశీయ విమానయాన సంస్థలు 2023లో మొత్తం 133 విమానాలను అదనంగా అందుబాటులోకి తెచ్చాయంటూ పౌర విమానయాన డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఏవియన్సీ, సివిల్ ఏవియన్సీకి సంబంధించిన డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్కి వెల్లడించింది. 2022లో తీసుకొచ్చిన 88 విమానాలతో పోలిస్తే 51% అధికంగా ఉంది. 133 విమానాలలో 21 విమానాలు వెట్ లీజ్ సిబ్బందితో సహా ప్రాతిపదికన తీసుకొచ్చారు. 2024లో కొత్త విమానాలను పెరుగుదలకు అనుగుణంగా వాటికి సంబంధించిన నియంత్రణ ఆమోదాలు మరింత వేగవంతం చేయడానికి నియంత్రణ సామర్థ్యాన్ని తగిన విధంగా పెంచుకున్నట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది.
అంతర్జాతీయ నిధుల పరంగా తగ్గడంతో దేశీయ కంపెనీల పాత్ర ఉన్న విలీనాలు, కొనుగోళ్లు ఒప్పందాలు ఏకంగా మూడేళ్ల కనిష్టానికి పరిమితమయ్యాయంటూ 2022తో పోలిస్తే 23లో వీటి విలువ 51% తగ్గి $83.8 బిలియన్ నమోదైందంటూ హెచ్డిఎఫ్సి బ్యాంకు హెచ్డిఎఫ్సి విలీనం తర్వాత ఇది 23% క్షీణత నమోదవుతుందంటూ పేర్కొంది. ఇండియన్ ఇమ్యునలాజికల్ లిమిటెడ్ ఎండి డాక్టర్ కె ఆనంద్ కుమార్కు వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు అనేది 2023-24కు లభించింది. ఇతను తమిళనాడు. ఇక గేమ్స్కు సంబంధించినవి. కేప్ టౌన్లో దక్షిణాఫ్రికాకు తప్పని ఓటమి. 642 బంతుల్లో సిరీస్ 1 బంత్తో సమన్ చేసింది విజృంభించిన బుమ్రా. ఇక స్కోర్ ఒకసారి చూసినట్టయితే దీంట్లో కేప్ టౌన్లో 7 టెస్టులు ఆడిన భారత్కు ఇదే తొలి విజయం. బ్యాటర్లు ఎవరు కనీసం అర్ధ సెంచరీ సాధించకుండా భారత్ గెలిచిన టెస్టులు 2. కేప్ టౌన్ టెస్టుల్లో కోహ్లీ 46, భారత్ టాప్ స్కోరర్. 2015లో నాగ్పూర్లో దక్షిణాఫ్రికా టెస్టు నెగ్గినప్పుడు మురళీ విజయ్ 40 టాప్ స్కోరరే. ఇక 9 టెస్ట్ క్రికెట్లో బుమ్రా 5 వికెట్ల ఘనత సాధించిన సందర్భాలు 9 ఉన్నాయి. 25 ఒక టెస్ట్ మ్యాచ్ని 2 రోజుల్లో ముగియటం ఇది 25సారి. 642 కేప్ టౌన్ టెస్టులో బౌలర్లు వేసిన మొత్తం బంతులు 642 బంతుల పరంగా టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంతగా ముగిసిన మ్యాచ్ ఇదే. 1932లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాల మధ్య మెల్బోర్న్లో జరిగిన టెస్ట్ 656 బంతుల్లో ముగిసింది. ఇప్పటి వరకు అదే అతి పొట్టి టెస్టు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో పరుగుల్లో 60.23% మార్క్రమ్ చేసినవే ఉన్నాయి. ఇక దక్షిణాఫ్రికా స్కోర్ ఇన్నింగ్స్ 55, భారత్ తొలి ఇన్నింగ్స్ 153. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ మొత్తము 36.5 ఓవర్లలో ఆల్అవుట్ అయి 176 స్కోర్ చేసింది. ఇక భారత్ రెండో ఇన్నింగ్స్ చూసినట్టయితే మొత్తం 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 80 స్కోర్ చేసింది. సఫారీ టెస్ట్ యోధుడు రిటైర్మెంట్ను ప్రకటించారు. దక్షిణాఫ్రికా ఆటగాడు డీన్ ఎల్గర్ అంతర్జాతీయ కెరీర్ను ముగించాడు. భారత్తో 2 టెస్టుల సిరీసు తన చివరిదంటూ అతను ప్రకటించిన సంగతి. ఈ సిరీస్లో తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించిన ఎల్గర్ ఆటకు వీడ్కోలు పలికారు. సొంత గడ్డ సెంచూరియన్లలో టీమిండియాతో తొలి టెస్టులో భారీ శతకంతో అతను సత్తా చాటాడు. 2012 నవంబర్లో ఆస్ట్రేలియా పైన కూడా టెస్టు అరంగేట్రం చేసిన ఎల్గర్ మొదట మిడిల్ ఆర్డర్లో ఆడాడు. ఆ తర్వాత ఓపెనర్గా ఇందులో 14 శతకాలు 23 అర్ధ సెంచరీలు సాధించాడు. జాతీయ సీనియర్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్లో తెలంగాణ క్రీడాకారిణి అరుణ బుద్ధారెడ్డి సత్తా చాటారు. దేశవాళీ క్రికెట్ అయిన రంజీ ట్రోఫీ అత్యున్నత క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. 2024 రంజీ ట్రోఫీ సీజన్ శుక్రవారం తెరలేనుంది. ఈసారి ఎలీట్ గ్రూపులో 32, ప్లేట్ డివిజన్లో 6 తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా సౌరాష్ట్ర డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతుంది. భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయిన రహానే ముంబై, పుజారా సౌరాష్ట్ర రంజీ ట్రోఫీలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ప్రణవి చంద్ర 88 నాటౌట్గా నిలిచింది. బెంగాల్పై హైదరాబాద్ విజయం. సత్తా చాటిన ప్రణవి గురువారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్లో 24 పరుగుల లక్ష్యంతో బెంగాల్ పైన గెలుపొందింది. బ్యాటింగ్ చేసిన హైదరాబాద్లో 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 225 పరుగులు సాధించింది. 2023 ఐసీసీ వన్డే ఆటగాడి అవార్డు కోసం 4 క్రికెటర్లు పోటీ పడుతున్నారు. వీరిలో 3 భారత ఆటగాళ్లు ఉండడం విశేషం. గురువారం ఐసీసీ ప్రకటించిన కుదించిన జాబితాలో విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, మహమ్మద్ షమి ఉన్నారు. న్యూజిలాండ్ స్టార్
డరైల్ మిచెల్ 4వ ఆటగాడిగా ఉన్నాడు. ఈ ఏడాది అదిరేలా ఆరంభించిన గొప్పగా ముగించిన కోహ్లీ 27 మ్యాచ్ల్లో 1377 అవార్డుకు గట్టి పోటీదారుడుగా ఉన్నారు. ఇవి జనవరి 5, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.